వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్కి సంబంధించి ఏపీ న్యూ సిలబస్లో సెకండ్ చాప్టర్ అయినటువంటి పాలినామియల్స్లో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ 7గా క్యూబిక్ పాలినామియల్స్ వాటి రిలేషన్స్ గురించి నేర్చుకుంటాం. ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం 5 సొల్యూషన్ కూడా దీనిలో మనం చేస్తాం. సో ఫస్ట్ క్యూబిక్ పాలినామియల్ అనే దాని గురించి మనం స్టడీ చేసేటప్పుడు దాని డెఫినేషన్ ఒకసారి చూద్దాం. If a polynomial has degree 3, it is called cubic polynomial. సో క్యూబిక్ పాలినామియల్ అంటే ముందుగా మనకి డిగ్రీ 3 ఉన్నటువంటి పాలినామియల్ ని క్యూబిక్ పాలినామియల్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే ఇలా 7x³ - 9x² + x - 13. సో చూడండి, ఇక్కడ ఇది క్యూబిక్ పాలినామియల్ పిలవడానికి కారణం ఇక్కడ ఉన్న x లో హైయెస్ట్ పవర్ 3 ఉంది. సో దాన్ని డిగ్రీ 3 అంటాం. దీనికి మొత్తం 3 జీరో వాల్యూస్ ఉంటాయి, అలాగే మాక్సిమం 4 కోఎఫిషియెంట్స్ ఉంటాయి. సో ఈ 7, -9, 1 అండ్ -13 అనేవి కోఎఫిషియెంట్స్ అవుతాయి. సో ఇది క్యూబిక్ పాలినామియల్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే దీన్ని బట్టి దీని యొక్క జనరల్ ఫామ్ చూడండి. ఇక్కడ ఉన్నటువంటి 7, -9 ఈ ప్లేసుల్లో ఎనీ రియల్ నెంబర్స్ మనకు ఉండొచ్చు. ఇది ఒక్కటే జీరో కాకూడదు కాబట్టి ఇక్కడ A, B, C, D గా మనం తీసుకుంటే ax³ + bx² + cx + d అనేది జనరల్ ఫామ్ అని మనం చెప్పొచ్చు. So general form of a cubic polynomial in x is ax³ + bx² + cx + d where a not equal to 0. అంటే x³ కోఎఫిషియంట్ 0 కాకుండా ఉంటేనే అది క్యూబిక్ అవుతుంది. కాబట్టి క్యూబిక్ పాలినామియల్ ని తీసుకోవాలి జనరల్ గా మనం అనుకుంటే ఈ ఫార్మాట్ లో మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మొత్తం మాక్సిమం 3 జీరోస్ ఉంటాయి అనుకున్నాం కాబట్టి ఆ జీరోస్ కి ఈ కోఎఫిషియంట్స్ కి ఉన్న రిలేషన్ ఏమిటి అనేది ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం. ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ మెయిన్ కాన్సెప్ట్ స్టడీ చేయడానికి లెట్ ax³ + bx² + cxd is a cubic polynomial with zeros ఆల్ఫా బీటా గామా అనుకుందాం. అంటే క్యూబిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ ఎలా ఉంటుందో మనం రాసాం. ఇలా మాక్సిమం 4 టర్మ్స్ క్యూబ్ టర్మ్, స్క్వేర్ టర్మ్, ఎక్స్ టర్మ్ అండ్ కాన్స్టెంట్ ఉంటాయి. దీనికి జీరో వాల్యూలు మొత్తం 3 ఉండే అవకాశం ఉంది కనుక మాక్సిమం వాటిని ఆల్ఫా బీటా గామా అనుకుందాం. ఇప్పుడు ఈ ఏబిసిడిలకి ఆల్ఫా బీటా గామాలకి మధ్య ఉన్న రిలేషన్ మనం క్వాడ్రాటిక్ లాగానే స్టడీ చేద్దాం. సో ఎప్పుడైతే ఇలా ఉందో ఈ క్యూబిక్ పాలినామియల్ మనం ఎలా రాసుకోవచ్చో చూడండి. సో ax³ + bx² + cx + d అనేటువంటి క్యూబిక్ పాలినామియల్ ని 3 జీరో వాల్యూలుగా ఇది మనకి వచ్చింది అంటే 3 ఫ్యాక్టర్స్ అందులోంచి మనం రాయవచ్చు. సో ఆ 3 ఫ్యాక్టర్స్ ఏముంటాయి మనకి తెలిసిందే. అంటే x - ఆల్ఫా ఇంటూ x - బీటా ఇంటూ x - గామా అవుతాయి. ఎందుకనంటే ఆల్ఫా జీరో వాల్యూ కావాలంటే x - ఆల్ఫా ఇస్ ఏ ఫ్యాక్టర్, అలాగే బీటా జీరో వాల్యూ కోసం x - బీటా ఒక ఫ్యాక్టర్, గామా జీరో వాల్యూ మనకి రావాలంటే x - గామా ఒక ఫ్యాక్టర్ ఇంటూ ఎనీ కాన్స్టెంట్ రియల్ నెంబర్ మనకు ఉండొచ్చు కాబట్టి దాన్ని k అనుకుంటాం. సో హియర్ k బిలాంగ్స్ టు r అని మనం చెప్పవచ్చు. సో క్వాడ్రాటిక్ లో ఆల్ఫా బీటాలే కాబట్టి రెండింటి బ్రాకెట్స్ ఉంటాయి, ఇక్కడ మొత్తం 3 బ్రాకెట్స్ ఉంటాయి. అంటే ఈ ఏబిసిడిలకి ఆల్ఫా బీటా గామాలకి మధ్య రిలేషన్ మనం స్టడీ చేయాలంటే ఈ ఈక్వాలిటీని బేస్ చేసుకుని మనం చేయాలంటే క్యూబిక్ పాలినామియల్ మొత్తాన్ని ఇలా ఫ్యాక్టర్స్ గా విడగొడితే దానికి 3 జీరో వాల్యూలను బట్టి 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ రెండు వైపులా ఉన్న కోఎఫిషియంట్స్ పోల్చడం ద్వారా మనం చేయొచ్చు. అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ విధంగా ఉంటే రైట్ సైడ్ ని దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. సో k ఇంటూ ముందుగా x - ఆల్ఫా ఇంటూ x - బీటా మనం చేస్తున్నాం. అంటే చూడండి x ఇంటూ x, సో ఇట్ ఈస్ x² మైనస్ x ఇంటూ బీటా, x ఇంటూ బీటా కాబట్టి బీటా x ఆర్ x బీటా. నెక్స్ట్ ఆల్ఫాతో మైనస్ ఆల్ఫా ఇంటూ x, సో ఇట్ ఈస్ మైనస్ ఆల్ఫా x. నెక్స్ట్ మైనస్ ఆల్ఫా ఇంటూ మైనస్ బీటా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఇది ఈ బ్రాకెట్ లో వచ్చింది ఇంటూ x - గామా అనేది ఉంది. సో ఇక్కడ k బిలాంగ్స్ టు r కామన్. సో నెక్స్ట్ స్టెప్ లో ఇంకా k ఇంటూ ఇప్పుడు మనం ఈ ఇందులో ఉన్నటువంటి ఎవ్రీ టర్మ్ ని ఇక్కడ ఉన్నటువంటి 4 టర్మ్స్ లో ప్రతిదాన్ని కూడా ఈ 2 టర్మ్స్ తో ఇంటూ చేయాలి. మళ్ళీ అంటే టోటల్లీ 8 టర్మ్స్ ముందు వస్తాయి. అంటే x² తో ఈ రెండింటిని, బీటా x తో రెండింటిని ఈ విధంగా. ఫస్ట్ x² ఇంటూ x, సో చూడండి x² ఇంటూ x మీన్స్ x³ అవుతుంది. సో ఫస్ట్ వాల్యూ x² ఇంటూ x అయిపోయింది. నెక్స్ట్ అదే x² తో దేని చేయాలి, ఈ గామాని చేయాలి, మైనస్ ఉంది. సో మైనస్ x² ఇంటూ గామా. సో ఫస్ట్ టర్మ్ తో పూర్తయింది 4 టర్మ్స్ లో. సెకండ్ టర్మ్
మైనస్ బీటా ఎక్స్తో ఎక్స్ని చేయాలి. సో మైనస్ సింబల్ బీటా, అలాగే ఎక్స్ ఇంటూ ఎక్స్ కాబట్టి ఇక్కడ వచ్చేది ఎక్స్ స్క్వేర్. సో మైనస్ బీటా ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఎక్స్ స్క్వేర్. సేమ్ మైనస్ బీటా ఎక్స్ ఇంటూ మైనస్ గామా చేయాలి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్, సో నెక్స్ట్ స్టెప్ ప్లస్ అవుతుంది. మైనస్ బీటా ఎక్స్ ఇంటూ గామా కాబట్టి ఎక్స్ పక్కన పెడితే బీటా గామా అనేవి మన దగ్గర ఉన్నాయి కోఎఫిషియన్స్, అంటే బీటా గామా ఎక్స్. సో ఒక్కొక్క టర్మ్ తో 2 చొప్పున 4 టర్మ్స్ తో 4 2s 8 వస్తాయి. సో ఇప్పటికే మనం 2 పూర్తి చేసాం. నెక్స్ట్ థర్డ్ టర్మ్ మైనస్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ ఎక్స్ చేయాలి. చూడండి, అంటే మైనస్ ఇంటూ ప్లస్, సో సింబల్ మైనస్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ ఎక్స్ కాబట్టి ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇదే థర్డ్ టర్మ్ తో ఇక్కడ ఉన్న సెకండ్ టర్మ్ అంటే మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి ఇది కూడా ప్లస్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ గామా. సో ఎక్స్ పక్కన పెడితే ఆల్ఫా గామా అనేవి ఉన్నాయి. సో ఆల్ఫా గామా ఎక్స్. సో దీంతో 3 టర్మ్స్ ఇంటూ 2 టర్మ్స్ పూర్తయ్యాయి. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ ప్లస్ ఆల్ఫా బీటా ఎక్స్. సో నెక్స్ట్ టర్మ్ ఈస్ ఆల్ఫా బీటా ఎక్స్. లాస్ట్ టర్మ్ ప్లస్ ఇంటూ మైనస్, సో ఇట్ ఈస్ మైనస్ ఆల్ఫా బీటా గామా. చూడండి ఇక్కడ ఆల్ఫా బీటా, ఇది గామా. ఇవి టోటల్లీ 8 టర్మ్స్ అనమాట. ఈ 8 టర్మ్స్ ని మనం ఈ 4 టర్మ్స్ తో కంపేర్ చేయాలంటే ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్ మాత్రమే ఇక్కడ కామన్ వచ్చేలా మనం చూడాలి. సో నెక్స్ట్ స్టెప్ లో అందుకే కే ఇంటూ, చూడండి ఎక్స్ క్యూబ్ అని ఉన్నది ఒక్క టర్మే, ఫస్ట్ టర్మ్ లో తప్ప ఎక్కడా కూడా ఎక్స్ క్యూబ్ రాదు. సో ఎక్స్ క్యూబ్ తో ఉన్నది సింగిల్ టర్మ్. ఇక ఎక్స్ స్క్వేర్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ అనేది మొత్తం మీరు 3 టర్మ్స్ లో అబ్జర్వ్ చేయవచ్చు. ఒకసారి చూస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్ 3 ప్లేసుల్లో ఉంది చూడండి. సో 3 చోట్ల కూడా మైనస్ సింబల్ తోనే ఉంది. మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ మనం మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది కామన్ తీసినట్లయితే అన్నిట్లో ఇక్కడ గామా ప్లస్ అన్ని మైనస్ కామన్ తీసినా కూడా ఇక్కడ ప్లస్ బీటా, ఇక్కడ ప్లస్ ఆల్ఫా, అంటే మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనేవి లోపల మిగులుతాయి. ఒక ఆర్డర్ లో రాస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఇట్ ఈస్ కాల్ సమ్ ఆఫ్ ద జీరోస్. బికాజ్ ఈ 3 జీరో వాల్యూస్ కాబట్టి వాటి సమ్ అనేది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ గా నెగిటివ్ సింబల్ తో వస్తుంది అనమాట. ఇక్కడికి ఇవి రాయడం అయిపోయింది. ఇక నెక్స్ట్ ఎక్స్ ఉన్న టర్మ్స్ కూడా 3 ఉన్నాయి చూడండి. ఈ 3 బీటా గామా ఒక చోట, ఆల్ఫా గామా ఒక చోట, ఆల్ఫా బీటా ఒక చోట ఉన్నాయి. సో ఈ 3 టర్మ్స్ లోంచి కూడా ప్లస్ అన్ని చోట్ల ప్లస్ ఉంది కనుక ఎక్స్ కామన్ తీస్తే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, అంటే ఒక ఆర్డర్ లో ఫస్ట్ ఇంటూ సెకండ్, సెకండ్ ఇంటూ థర్డ్ అండ్ థర్డ్ ఇంటూ ఫస్ట్, ఈ విధంగా జీరో వాల్యూస్ ని ప్రొడక్ట్ చేయొచ్చు. సో ఎక్స్ కామన్ తీస్తే వచ్చేది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. సో దీంతో మొత్తం చూడండి అవుట్ ఆఫ్ 8 టర్మ్స్ లో 7 టర్మ్స్ ని మనం రాసిస్తాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ 3, ఇక్కడ ఒక 3, మొత్తం 7 టర్మ్స్ రాసాం. ఇక లాస్ట్ టర్మ్ కాన్స్టెంట్ ఓన్లీ ఇది మిగిలింది. సో మైనస్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా. దేర్ ఫోర్ ఇప్పుడు మనం రెండు వైపులా కంపేర్ చేస్తే ఇక్కడ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి రూపంలో ఉండాల్సిన క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈ k తో ఇంటూ చేసి మనం ఒక్కొక్క దాన్ని ఇలాగే ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్ గా రాసుకుంటే ఫస్ట్ టర్మ్ ఈస్ కే ఎక్స్ క్యూబ్. చూడండి ఎక్స్ క్యూబ్ టర్మ్ కే ఇంటూ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ సింబల్ మైనస్ ఉంది. ఇక ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముందో చూడండి, ఇక్కడ కే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూలో 2 ఉన్నాయి కనుక కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఇది సెకండ్ టర్మ్, దీంతో కంపేర్ చేయొచ్చు. ఇక థర్డ్ టర్మ్ ప్లస్ లో ఉంది. సో సింబల్ ఈజ్ ప్లస్, బట్ బయట k తో ఇంటూ చేయాలి కాబట్టి k ఇంటూ ఈ బ్రాకెట్ మొత్తం వస్తుంది. k ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ ఎక్స్. ఇక లాస్ట్ వన్ ప్లస్ ఇంటూ మైనస్, సో మైనస్ k ఇంటూ ఆల్ఫా బీటా గామా. ఇప్పుడు ఈ రెండు వైపులా కూడా కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ మనం రెండు చోట్ల కూడా ఏం చేయొచ్చు, కంపేరింగ్ చేయొచ్చు, అంటే పోల్చవచ్చు. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ రైట్ సైడ్ కి ఈక్వల్ అవ్వాలి. సో బై కంపేరింగ్ ది కోఎఫిషియంట్స్ అని మనం చెప్పొచ్చు. వీటిని కంపేర్ చేయడం ద్వారా వచ్చే రిలేషన్స్ ఏంటో మనం రాయొచ్చు. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏ అనేది ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్ కు ముందు కే ఉంది. సో మనం రాయగలిగిన మొదటి రిలేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే, అంటే ఇక్కడ ఏ అన్నా కే అన్నా సేమ్ ఈక్వల్ అవుతాయి మనం రాసిన రిలేషన్ ప్రకారం. సో కే వాల్యూ ప్లేస్ లో ఏ రాసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే ఇక్కడ బి ఉంది. ఆ బి ప్లేస్ లో ఇక్కడ రైట్ సైడ్ ఏముందో చూడండి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ బి అయితే ఇది మొత్తం ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో సింబల్ ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనేది నెక్స్ట్ రిలేషన్. ఇక థర్డ్ వన్ ఎక్స్ కోఎఫిషియంట్ సి.
సో ఇక్కడ సి ఈక్వల్ టు రైట్ సైడ్ ఎక్స్ కోఎఫిషియంట్ చూస్తే ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఎక్స్ కోఎఫిషియంటే కాబట్టి కే ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అవుతుంది. ఇక లాస్ట్ వన్ కాన్స్టెంట్ ఇక్కడ డి అయితే ఇక్కడ కాన్స్టెంట్ అంటే ఎక్సలెంట్ టర్మ్ ఇది అవుతుంది. సో డి అనే వాల్యూ దేనికి ఈక్వల్ చేయొచ్చు మనం మైనస్ కే ఆల్ఫా బీటా గామా. ఇప్పుడు ఈ 4 రిలేషన్స్ లోంచి ఒక ప్రధానమైనటువంటి 3 కాన్సెప్ట్స్ మనం తీసుకోవచ్చు. ఆల్ఫా బీటా గామాలు ఉన్న ప్లేసుల్లోంచి ఇక్కడ చూడండి సమ్ ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ చేయొచ్చు. ఆల్ఫా బీటా గామా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎంతో చెప్పొచ్చు. ఇక ఈ మిడిల్ లో అనదర్ రిలేషన్ ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది 2 zeros టేకెన్ ఎట్ ఏ టైం అంటే సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ 2 zeros టేకెన్ ఎట్ ఏ టైం అంటే ప్రతిసారి 2 జీరో వాల్యూలు తీసుకుని వాటిని ప్రోడక్ట్ చేసి వాటిని కూడితే ఎంత వస్తుందో కూడా మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ మనం ఏం చేయొచ్చు ఈ కే ఉన్న ప్లేస్ లో ఏని రాసుకోవచ్చు కనుక సో ఇక్కడ ఈ రిలేషన్ బి ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. చూడండి కే ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా సి ఈక్వల్ టు ఏ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా బికాస్ మనం ఆ కేని ఎలిమినేట్ చేసి వీటి మధ్య మాత్రం రిలేషన్ రాయాలి కాబట్టి ఇక లాస్ట్ నా కూడా కే ప్లేస్ లో ఈ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా బీటా గామా. ఇప్పుడు మనకు అవసరమైనటువంటి 3 ముఖ్యమైన కాన్సెప్ట్ ఇందులోంచి రాయొచ్చు. ప్రతిసారి ఏని కనుక మనం ఇటువైపు ఒకవైపు షిఫ్ట్ చేస్తే ఇక్కడ కానీ ఈ సెకండ్ రిలేషన్ లో కానీ లాస్ట్ రిలేషన్ లో కానీ ఏని మరొక వైపు తరలిస్తే ఆల్ఫా బీటా గామా ఉన్న ప్లేస్ లో కాకుండా ఇప్పుడు 3 రిలేషన్స్ మనకి ఫామ్ అవుతాయి. చూడండి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనేది ఎంత అనేది దీని నుంచి వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఈ ఇంటూలో ఉన్నది ఇటు వస్తే బై అవుతుంది కనుక సింబల్ తో సహా మైనస్ సింబల్ వస్తుంది కానీ బి బై ఏ అవుతుంది. సో ఒక రిలేషన్ మైనస్ బి బై ఏ. సో ఇది మనకి క్యూబిక్ పొలినామియల్ లో స్టడీ చేయాల్సిన ఫస్ట్ రిలేషన్. అంటే సమ్ ఆఫ్ ద జీరో వాల్యూస్ దేనికి సమానం అంటే మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ చేస్తే ఎంత వస్తుందో జీరో వాల్యూస్ అన్ని కూడితే అంత వస్తుంది అనేది ఫస్ట్ రిలేషన్. ఇక సెకండ్ వన్ ఇక్కడ కూడా 8 వస్తే బైలోకి వస్తుంది. రిమైనింగ్ ఇక్కడ ఏం మిగులుతుంది ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ప్రతి రెండిటి యొక్క ప్రోడక్ట్ మనకి మిగులుతుంది వాటి సమ్ మిగులుతుంది అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ మనకు కావాలంటే సి బై ఏ బికాస్ ఇక్కడ ఏ ఇంటూలో ఉంది ఇటు వస్తే బై అయింది కాబట్టి దిస్ ఇస్ ద సెకండ్ రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. ఇక లాస్ట్ వన్ ఇక్కడ ఆల్ఫా బీటా గామా కావాలంటే కూడా ఈ మైనస్ సింబల్ తో సహా ఇంటూలోది బైలోకి వస్తుంది కాబట్టి వీ కెన్ రైట్ ఆల్ఫా బీటా గామా ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డి బై ఏ బికాస్ ఇక్కడ ఏ ఇంటూలోది బైలోకి వచ్చింది కానీ సింబల్ మైనస్ ఉంది. సో ఇంటూ మైనస్ ఎయిట్ వస్తే బైలో మైనస్ ఏ వస్తుంది కనుక మైనస్ డి బై ఏ అంటే మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. సో ఈ 3 రిలేషన్స్ ఇప్పుడు మనం క్యూబిక్ పొలినామియల్ లో మెయిన్ కాన్సెప్ట్స్ గా మనం తీసుకోవచ్చు. సమ్ ఆఫ్ ద జీరోస్, నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ద 2 zeros టేకెన్ ఎట్ ఎ టైం అండ్ ఫైనల్లీ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఇదేమో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, లాస్ట్ వన్ మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. సో ఈ 3 రిలేషన్స్ ని ఇది ప్రూఫ్ ఎలా వచ్చిందనే ప్రూఫ్ మనకు అవసరం లేకపోయినా ఈ 3 రిలేషన్స్ కూడా ఇప్పుడు మనం స్టడీ చేయాల్సింది. వాటినే క్యూబిక్ పొలినామియల్ మెయిన్ కాన్సెప్ట్స్ గా ఒకసారి మనం మళ్ళీ రాసుకుని దాన్ని కంటిన్యూ చేయొచ్చు. సో క్యూబిక్ పొలినామియల్ లో రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్. సో క్యూబిక్ పొలినామియల్ కి సంబంధించిన వరకు మనం స్టడీ చేసిన రిలేషన్షిప్స్ అన్నిటిని ఒకే చోట మెన్షన్ చేస్తున్నాం. చూడండి, ఇఫ్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈజ్ ఏ క్యూబిక్ పొలినామియల్ విత్ జీరోస్ ఆల్ఫా బీటా గామా. ముందు మనం ఏం చేయాలి, క్యూబిక్ పొలినామియల్ జనరల్ ఫామ్ ఎలా ఉందో రాయాలి. దాన్ని దీంతో కంపేర్ చేస్తాం. ఏ బిసిడి కనుక వరుసగా కోఎఫిషియంట్స్ అనుకుంటే దాని జీరో వాల్యూస్ కనుక ఆల్ఫా బీటా గామా అయితే ఫస్ట్ రిలేషన్ ఏమిటి మనం స్టడీ చేసింది, వీటి యొక్క సమ్ ఎంత అవుతుంది మైనస్ డి బై ఏ వస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ రిలేషన్. సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. అంటే షార్ట్ ఫామ్ లో మనం చెప్పడానికి మైనస్ బి బై ఏ, బట్ యాజ్ ఇట్ ఈస్ ఫార్ములా అయితే ఇది. బి అంటే ఏంటి, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఏ మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ని ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ తో డివైడ్ చేసి సింబల్ మారిస్తే వచ్చేదే జీరో వాల్యూస్ యొక్క సమ్ అవుతుంది. ఇది ఫస్ట్ రిలేషన్. ఇక సెకండ్ వన్, ప్రతి రెండింటిని ప్రోడక్ట్ చేయాలంటే సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ 2 zeros టేకెన్ ఎట్ ఏ టైం అన్నాం, అది చివరికి సి బై ఏ వస్తుంది అనేది నెక్స్ట్ రిలేషన్ గా మనం రాయవచ్చు. సో సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద జీరోస్ టేకెన్ 2 at a టైం అంటే మనకి ఏమవుతుంది
ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ విచ్ ఈస్ ఈక్వల్ టు సి బై ఏ. సో ఇక్కడ సి బై ఏ అంటే సి అంటే ఇక్కడ కాన్స్టెంట్ కాదు, ఎక్స్ కోఎఫిషియంట్ బై ఏ అంటే ఆల్వేస్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. ఇక నెక్స్ట్ వన్ ఫైనల్లీ ప్రోడక్ట్ అంటే ఈ డి బై ఏ మైనస్ డి బై ఏ ఎప్పుడు వస్తుంది, ఈ మూడింటిని ప్రోడక్ట్ చేసినప్పుడు. సో లాస్ట్ రిలేషన్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. సో ఇట్ ఈస్ మైనస్ డి బై ఏ. అంటే చూడండి మైనస్ డి బై ఏ, సి బై ఏ అండ్ మైనస్ డి బై ఏ అనేటువంటి మూడు రిలేషన్స్ కూడా మనకు వస్తాయి. ఈ మూడింటినే మనం రిలేషన్షిప్ వెరిఫై చేయమన్నప్పుడు చేయవచ్చు. ఈ వెరిఫై చేయాలంటే మన దగ్గర ఏముండాలి, ఆల్ఫా బీటా గామాలు ఉండాలి. ఇవి మనం కనుక్కోకుండా జనరల్లీ ప్రాబ్లంలోనే ఇవ్వబడతాయి. సో క్యూబిక్ పోలినామిలోని మెయిన్ కాన్సెప్ట్స్ ఇవి మాత్రమే మనం స్టడీ చేయాల్సింది సిలబస్ లో. దీనికి రిలేటెడ్ గా మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది, ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూస్తాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం 5. Verify that 3 minus 1 minus 1 by 3 are the zeros of the cubic polynomial p of x equal to 3x cube minus 5x square minus 11x minus 3 and then verify the relationship between the zeros and the coefficients. సో ఈ ప్రాబ్లం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం క్యూబిక్ పోలినామిల్స్ మీద ఇచ్చిన ఏకైక ప్రాబ్లం. ఇది పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ వ్యూలో మీకు ఇవ్వనప్పటికీ మనం క్యూబిక్ పోలినామిల్ గురించి స్టడీ చేయడానికి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఏకైక ప్రాబ్లం ఇది. ఈ మూడు నెంబర్స్ కూడా ఫస్ట్ ఈ క్యూబిక్ పోలినామిల్ కి జీరోస్ అవుతాయని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వీటి మధ్య రిలేషన్షిప్ అంటే జీరోస్ కి ఈ కోఎఫిషియన్స్ ఈ నాలుగిటికి మధ్య ఉన్న రిలేషన్షిప్ ని మనం స్టడీ చేయాలి. ఇంతకు ముందు మనం నేర్చుకున్న టాపిక్ కి ఇది ప్రాక్టికల్ గా వెరిఫై చేయడం. సో దీనికోసం ఇక్కడ ప్రాబ్లం కొంచెం పెద్దది కనుక మనకి ఇబ్బంది లేకుండా 2 హాఫ్ పార్ట్స్ గా తీసుకుని చేద్దాం. ముందుగా ఏం చేస్తామంటే మనం ఫస్ట్ హాఫ్ పార్ట్ ని ఇక్కడ మనం తీసుకుందాం. అంటే ఇప్పుడు ఈ స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది మొదటి సగభాగం. అంటే ఏమిటి, వెరిఫై చేయడం. ఈ మూడు నెంబర్స్ కూడా ఈ క్యూబిక్ పోలినామియల్ కి జీరోస్ అవుతాయి అనేది వెరిఫై చేయాలి. జీరో అవడం అంటే ఏమిటి, ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఈ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ జీరో వస్తే అది జీరో వాల్యూ అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ మూడు నెంబర్స్ కూడా ఈ పి ఆఫ్ ఎక్స్ కి జీరో వాల్యూస్ అవుతాయని ప్రూవ్ చేయడం వరకు ఇప్పుడు ముందు చేస్తాం. ఆ తర్వాత సెకండ్ పార్ట్ లో రిలేషన్షిప్ ని మనం వెరిఫై చేస్తాం. సో ఫస్ట్ పార్ట్ ఏమిటి, ఓన్లీ వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ ఆఫ్ ద జీరో వాల్యూస్ అంటే కేవలం మనకి ఇచ్చిన ఈ మూడు జీరో వాల్యూస్ ని వెరిఫై చేద్దాం. దానికోసం ఇచ్చిన ప్రాబ్లంలో ఉన్నటువంటి పి ఆఫ్ ఎక్స్ అనేది ముందు మనం నోట్ చేసుకోవాలి. కనుక పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ మైనస్ 11x మైనస్ 3 ఇచ్చిన పోలినామియల్ ని మనం రాసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఈ మూడింటిని వెరిఫై చేయాలి, జీరోసా కాదా. అంటే ఎక్స్ ప్లేస్ లో 3 రాస్తే -1 రాస్తే -1b రాస్తే 1/3 రాస్తే ఇవన్నీ రిజల్ట్ చివరికి జీరో అవుతుందా లేదా దాన్ని మనం సబ్స్టిట్యూషన్ ద్వారా గమనించవచ్చు. కనుక లెట్ us ఫైండ్ ఫస్ట్ పి ఆఫ్ 3. సో పి ఆఫ్ 3 ఎందుకు అనుకుంటున్నాం అంటే జీరో వాల్యూలో మనం వెరిఫై చేయమన్న వాటిలో ఒకటి 3. అంటే ఎక్స్ ఉన్న ఎవ్రీ ప్లేస్ ని 3 తో రీప్లేస్ చేయాలి. చూడండి ఇక్కడ ఈ జాగ్రత్తగా ఈ పోలినామియల్ అబ్జర్వ్ చేస్తూ జస్ట్ చూసి సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. ఎక్స్ ఉన్న ప్లేస్ ప్రతిదీ 3 గా మార్చుకోవాలి. సో ఇక్కడ 3x క్యూబ్ అంటే 3 ఇంటూ 3 క్యూబ్. సో ఇక్కడ బ్రాకెట్ కన్ఫామ్ గా ఎందుకు మెన్షన్ చేయాలి మనం, ఇక్కడ x కి 3 కి మధ్యలో ఇంటూ ఉన్నట్లే, బట్ లెటర్ రూపంలో ఉన్నప్పుడు మనం ఇంటూ రాయనవసరం లేదు. కానీ అక్కడ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ బ్రాకెట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ -5x స్క్వేర్ ఉంది. సో -5 ఇంటూ కాబట్టి ఇక్కడ బ్రాకెట్ రాయాలి. ఎక్స్ ప్లేస్ లో అగైన్ 3 కనుక 3 స్క్వేర్. నెక్స్ట్ -11x సో -11 ఇంటూ 3 ఫైనల్లీ -3. సో ఈ స్టెప్ మెయిన్ చూడండి, పి ఆఫ్ ఎక్స్ బట్టి పి ఆఫ్ 3 అనేది మనం ఫైండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వాల్యూ అంతా ఎంత అవుతుందో మనం చేయాలి. సో దానికి నెక్స్ట్ స్టెప్ లో చూడండి ఇక్కడ 3 ఇంటూ 3 క్యూబ్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3 క్యూబ్, 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 3s are 9, 9 3s are 27. సో 3 క్యూబ్ వాల్యూ 27 అవుతుంది. నెక్స్ట్ 5 ఇంటూ ఈ బ్రాకెట్ లో 3 స్క్వేర్ ఉంది అంటే 3 3s are సో 9. సో 5 ఇంటూ 9 ఇక్కడ అగైన్ నెక్స్ట్ 11 3s ఉంది మైనస్ ఉంది కాబట్టి -11 3s are 33 -3. సో ఒకసారి ఈ వాల్యూ మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 3 ఇంటూ 27, 3 27s మనం మల్టిప్లై చేస్తే వచ్చేది 81 మైనస్ ఇక్కడ 5 9s మొత్తం కూడా 45. అలాగే ఈ రెండు మైనస్లే కాబట్టి ఒకే ఆన్సర్ మనం రాయొచ్చు, ఒకే వాల్యూ. సో -33 -3 టోటల్లీ -36. మైనస్ ఎడిషన్ చేస్తే సింబల్ మారదు కనుక టోటల్ గా ఇప్పుడు వచ్చిన వాల్యూలో చూడండి ప్లస్ వాల్యూ 81 వస్తే ఇదంతా కూడా మైనస్ వాల్యూ. సో పాజిటివ్ వాల్యూలో 81 మైనస్
నెగిటివ్ ఈ రెండు ఉన్నాయి కనుక మైనస్ మైనస్ యాడ్ చేస్తే మళ్ళీ 45 36 ఇట్ ఈస్ ఆల్సో 81 అని మనం గమనించవచ్చు. సో 81 మైనస్ 81 వచ్చింది, అల్టిమేట్లీ ఇట్ ఈస్ 0. అంటే చూడండి P ఆఫ్ 3 వాల్యూ 0 అని మనకు తెలుస్తుంది. అంటే 3 అనేది ఒక 0 వాల్యూగా మనం తీసుకోవచ్చు. ఫస్ట్ 0 వాల్యూ వెరిఫికేషన్ అయిపోయింది. ఇక నెక్స్ట్ 0 వాల్యూ ఏమిటి? P ఆఫ్ -1 అంటే x ప్లేస్ లో -1 రాసి చూడాలి. సో నెక్స్ట్ స్టెప్ లో let us find P of -1. So in the place of x we can replace -1 in x. So 3x cube ఉంది కనుక ఇక్కడ చూడండి 3 into x ప్లేస్ లో ఇక్కడ ఏం రాయాలి? -1. సో 3 into -1 whole cube. నెక్స్ట్ -5 into ఇక్కడ x స్క్వేర్ ప్లేస్ లో మనం రాయాల్సింది -1 whole square మైనస్ 11x. సో 11 into రావాలి. సో ఇక్కడ 11 into -1 లాస్ట్ -3. మళ్ళీ ఇదే విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి మొదటి బ్రాకెట్ లో మైనస్ ని 3 టైమ్స్ చేసినప్పుడు అగైన్ సింబల్ మైనస్ అవుతుంది. 1 పవర్ ఎనీథింగ్ 1 కాబట్టి ఫస్ట్ మనకు వచ్చే వాల్యూ 3 into -1 బికాజ్ 1 to the power of ఎనీ నెంబర్ మనకి 1 అని తెలుసు, కానీ 3 టైమ్స్ మైనస్ సింబల్ ఇంటూ చేయడం వల్ల మళ్ళీ మైనస్ వస్తుంది. ఇక ఇక్కడ చూడండి బ్రాకెట్ కి ముందు -5 ఉంది, బ్రాకెట్ లో -1 స్క్వేర్ ఉంది, అంటే మైనస్ ని 2 టైమ్స్ ఇంటూ చేసాం. సో అది అగైన్ ప్లస్ అవుతుంది. 1 స్క్వేర్ ఇస్ 1. సో ఓన్లీ ఇక్కడ బ్రాకెట్ లో +1 వస్తుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ క్లియర్ గా కనిపిస్తుంది మీకు. -11 into -1 మైనస్ ఇంటూ మైనస్ సింబల్ ప్లస్ అవుతుంది. 11 ones are 11. ఇక లాస్ట్ వన్ -3. అంటే ఇందులో కూడా ఒకసారి వచ్చిన ఆన్సర్లు గమనిస్తే ఫస్ట్ వాల్యూ ప్లస్ ఇంటూ మైనస్ 3 ones are 3. సో -3. నెక్స్ట్ వాల్యూ -5 into 1. సో ఇట్ ఈస్ -5. అండ్ నెక్స్ట్ వాల్యూ +11, నెక్స్ట్ వాల్యూ -3. ఈ 4 వాల్యూలో ఇది ఒక్కటే మనకి ప్లస్. సో 11 అనేది ప్లస్ వాల్యూ. సింబల్ మైనస్ మూడిటికి ఉంది, -3 -5 -3. ఈ మూడు కూడా యాడ్ చేయండి, మైనస్లన్నీ యాడ్ చేయాలి కనుక -3 -5 -8. -8 -3 ఈజ్ నథింగ్ బట్ -11. సో ఫైనల్లీ 11 - 11 ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు 0. అంటే చూడండి P ఆఫ్ 3 ఎలా అయితే 0 అయిపోయిందో P ఆఫ్ -1 కూడా చివరికి అన్ని చేశాక 0 వచ్చింది. ఇంకా అగైన్ ఇంకొక నెంబర్ని మనం వెరిఫై చేయాలి, అది -1/3. ఇది ఫ్రాక్షన్స్ రూపంలో ఉంది కనుక ఇంకాస్త జాగ్రత్తగా చేయాలి మనం. P ఆఫ్ -1/3. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ x we can substitute -1/3. సో x ఉన్న ప్లేస్ లో రాయాలి కాబట్టి ఫస్ట్ టర్మ్ చూడండి 3x3. సో 3 into x³ బదులు -1/3 హోల్ క్యూబ్. నెక్స్ట్ -5x². సో -5 into -1/3 whole square. Next -11x. So -11 into -1/3 and last one -3. సో దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎవ్రీ బ్రాకెట్ లో ఉన్న టర్మ్ కి సింప్లిఫై చేస్తే -3 టైమ్స్ ఉంది కనుక ఫస్ట్ బ్రాకెట్ లో మళ్ళీ అగైన్ మైనస్ వస్తుంది ఇంటూలో. బట్ 1/3 క్యూబ్ చేయాలి, న్యూమరేటర్ డినామినేటర్ సెపరేట్ క్యూబ్ చేయాలి కనుక 1 క్యూబ్ ఈజ్ ఆల్వేస్ 1/3 క్యూబ్. ఆల్రెడీ మనం ఇక్కడ చేసినట్లే 3 క్యూబ్ 3 into 3 into 3 ఇట్ ఈస్ నథింగ్ బట్ 27. సో 3 into -1/27 ఫస్ట్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ -5 into ఇక్కడ బ్రాకెట్ లో చూడండి మైనస్ ని స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్. న్యూమరేటర్ 1 కనుక 1 స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ 1 బై డినామినేటర్ లో 3 స్క్వేర్ ఉంది, 3 స్క్వేర్ మీన్స్ 9. సో -5/9. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ పవర్ ఏం లేదు కనుక డైరెక్ట్ మైనస్ ఇంటూ మైనస్. సో థర్డ్ సింబల్ ప్లస్ అవుతుంది. ఇక్కడ ఇంటూ చేయడమే కనుక 11 ones are 11. 11/3 గా మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు. సో ఇట్ ఈస్ 11/3. లాస్ట్ టర్మ్ ఈస్ -3. ఇప్పుడు ఈ రెండిట్లోనే అబ్జర్వ్ చేయండి, మనం 3 into బైలో 27 ఉంది కనుక 3 అనేది 27 లో క్యాన్సిల్ అవుతుంది. ఇంటూ బై క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి 3 టేబుల్ 27 లో 9 టైమ్స్. అంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ లో ఈ రెండిటికి కూడా సేమ్ డినామినేటర్ లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఇక్కడ ఒకటే 3 ఉంది. కావాలంటే మనం ఒకటి కంటే ఎక్కువ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు అన్నిటిని ఒకేసారి చేయొచ్చు, లేదంటే ఎల్సిఎం మెథడ్ లోనూ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 9 అనేది ఇక్కడ ఎల్సిఎం చూడండి, 9 కి 3 కి ఇక్కడ 1 కి కాబట్టి 3 9 కి ఫ్యాక్టర్ కనుక 9 టోటల్లీ ఎల్సిఎం గా మనం చేయొచ్చు. అందువల్ల మొత్తానికి బైలో మనం కామన్ డినామినేటర్ గా 9 రాసుకోవచ్చు. ఈ 4 టర్మ్స్ కి కూడా కామన్ డినామినేటర్ 9, ఎందుకంటే ఫస్ట్ 2 టర్మ్స్ కి ఉంది, థర్డ్ టర్మ్ లో 3 ఉంది, బట్ 3 ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ 9. లాస్ట్ టర్మ్ 1 ఉంది, ఇట్ ఈస్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ 9. సో ఈ 4 టర్మ్స్ కి ఒకే కామన్ డినామినేటర్ 9 రాస్తే ఇప్పుడు పైన ఎంత అవుతుంది, ఫస్ట్ వాల్యూ -1. సో ఫస్ట్ వాల్యూ -1. సెకండ్ వాల్యూ చూడండి
minus 5 ones are 5 అంటే సెకండ్ వాల్యూ ఈజ్ -5 ప్లస్ థర్డ్ వాల్యూ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డినామినేటర్ 3 ఉంది, దాన్ని మనం 9 గా మార్చాం. సో 3 9 లో 3 టైమ్స్ కాబట్టి 3 టైమ్స్ 11 మల్టిప్లై చేయాలి. సో 3 11s ఆర్ ఇక్కడ మనకు వచ్చేది 33 మైనస్ లాస్ట్ వాల్యూ చూడండి ఇక్కడ ఏం లేదు అంటే బైలో మనకి 1 ఉన్నట్లు, ఇక్కడ ఏమీ లేదంటే బైలో 1. సో ఈ 1 అనేది 9 టైమ్స్ కనుక పైన కూడా 9 టైమ్స్ అవుతుంది. 9 3s ఆర్ 27. సో ఇప్పుడు ఈ 4 వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్లస్ లో 33 ఉంటే మైనస్ లో 3 వాల్యూస్ ఉన్నాయి. 1 5 27. 1 plus 5 6, 6 plus 27 33. సో ఇట్ ఈస్ -33 ప్లస్ 33 గా మారింది న్యూమరేటర్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 0 బై ఎనీథింగ్, ఎనీ నాన్ జీరో నెంబర్ ఈ 0. సో ఫైనల్లీ p ఆఫ్ -1/3 కూడా 0 అయ్యింది. కాబట్టి ఈ మూడింటిని మనం వెరిఫై చేసాం కనుక ఆ మూడింటిని 0 వాల్యూస్ అని మనం ఒప్పుకున్నట్టుగా రాయొచ్చు. దేర్ఫోర్ ఇప్పుడు మనం కన్క్లూజన్ దీనికి ఏం రాయొచ్చు, 3, -1, -1/3 ఆర్ ద జీరోస్ ఆఫ్ p ఆఫ్ x ఆర్ గివెన్ క్యూబిక్ పొలినామియల్ అని మనం చెప్పవచ్చు. అంటే ఈ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి p ఆఫ్ x అనేటువంటి ఈ క్యూబిక్ పొలినామియల్ కి ఈ 3 నెంబర్స్ కూడా జీరోస్ అవుతాయి. అందుకే మనం ఫస్ట్ హాఫ్ పార్ట్ అన్నాం. ఈ ఫస్ట్ హాఫ్ పార్ట్ వెరిఫికేషన్ అంటే ఫస్ట్ లైన్ లో అడిగిన క్వశ్చన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. ఈ 3 జీరో వాల్యూగా తీసుకోవచ్చు కాబట్టి ఇవి ఆల్ఫా బీటా గామా అనుకోవచ్చు. కోఎఫిషియెంట్స్ ఈ 4 ఉన్నాయి. మనం నేర్చుకున్న 3 రిలేషన్స్ ఇప్పుడు మనం వెరిఫై చేయాలి. అది సెకండ్ హాఫ్ పార్ట్ గా మనం చూద్దాం. సో సేమ్ క్వశ్చన్, ఇంకా మనకి ప్రాబ్లం పూర్తవలేదు. ఇంతకు ముందు ఈ వెరిఫికేషన్ చేసాం కనుక ఇప్పుడు సెకండ్ హాఫ్ పార్ట్ అంటే నేను ఇప్పుడు చేయబోయేది వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. అదే ఇక్కడ మనం సబ్ హెడ్డింగ్ గా మెన్షన్ చేద్దాం, వెరిఫికేషన్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ది కోఎఫిషియెంట్స్. ఇక్కడ ఈ ప్రాబ్లంలో జీరోస్ ఏవి కోఎఫిషియెంట్స్ ఏవి మనం ఒకసారి మెన్షన్ చేద్దాం. ఫస్ట్ జీరోస్ అంటే మనం 3 వాల్యూలుగా ఆల్ఫా బీటా అండ్ గామాగా చూపిస్తాం. ఆల్ఫా బీటా గామా అంటే ఆల్రెడీ మనం వెరిఫై చేసిన ఈ 3 వాల్యూలు. ఈ మూడింటిని జీరోస్ అనుకున్నాం కనుక ఫస్ట్ ఆల్ఫా అంటే ఫస్ట్ జీరో వాల్యూ 3 అండ్ బీటా సెకండ్ జీరో వాల్యూ -1 అండ్ గామా అంటే థర్డ్ జీరో వాల్యూ -1/3. ఇది జీరోస్ తర్వాత మనకు కావాల్సింది కోఎఫిషియెంట్స్. సో కోఎఫిషియెంట్స్ అంటే ఇక్కడ క్యూబిక్ పొలినామియల్లో మొత్తం 4 టర్మ్స్ ఉన్నాయి కనుక అన్ని స్టాండర్డ్ ఫామ్ లో ABCD గా వీటిని మెన్షన్ చేయవచ్చు. సో కోఎఫిషియెంట్స్ అంటే మనం ఎలా రాసుకుంటాం, ABCD రూపంలో రాస్తాం. సో స్టూడెంట్స్ అవగాహన కోసం ముందు ఏ మనం నోటేషన్ ప్రెజెంట్ చేస్తాం అది రాసేస్తున్నాం. ఆల్ఫా బీటా గామాలు వాల్యూలు ఎక్కడ రాస్తాం, కోఎఫిషియెంట్స్ ABCD లతో ముందు ఐడెంటిఫై చేయాలి. A means x cube coefficient, it is nothing but 3. So first A value 3. B means coefficient of x square. x square కుండే కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ సింబల్ తో సహా -5. ఇక C థర్డ్ కోఎఫిషియంట్ అంటే x కోఎఫిషియంట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ -11. అండ్ ఫైనల్లీ D అంటే ఇక్కడ కాన్స్టెంట్, D వాల్యూ -3. ఇప్పుడు మనం ఏం స్టడీ చేయాలి, ఆల్ఫా బీటా గామాలకి ఈ ABCDలకి మధ్య ఉన్న రిలేషన్స్ మూడింటిని మనం రాబట్టాం. ఇదే వీడియోలో మనం దీనికంటే ముందు స్లైడ్స్ ముందు రాబట్టాం. దాన్ని బేస్ చేసుకుని ఆ 3 రిలేషన్స్ వెరిఫై చేస్తాం కనుక అందులోని ఫస్ట్ రిలేషన్ ఏంటి, సమ్ ఆఫ్ ద జీరోస్. అంటే ఈ మూడిటి యొక్క సమ్ చేయాలి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంతో మనం చూడాలి. సమ్ ఆఫ్ ది జీరో వాల్యూస్ చూడండి. ఆల్ఫా అంటే 3 ప్లస్ బీటా అంటే ఇక్కడ ఉన్న -1, సో ప్లస్ ఆఫ్ -1 ప్లస్ గామా అంటే ఈ -1/3. సో ఇది కూడా ప్లస్ ఉన్నప్పటికీ -1/3. సో దీని వాల్యూ ఎంత అవుతుందో మనం స్టడీ చేయాలి. ముందుగా ఈ రెండు చూస్తే ఇంటీజర్స్ రూపంలో ఉన్నాయి కనుక 3 లోంచి -1 అంటే 2. సో 2 -1/3 మిగిలింది. బికాస్ ప్లస్ ఇంటూ మైనస్ ఇది ఒక ఫ్రాక్షన్ గా ఇది మిగిలింది. అయితే ఇది క్రాస్ మల్టిప్లై మెథడ్ ద్వారా ఫ్రాక్షన్స్ కాబట్టి మనకు తెలుసు 3 2s are 6 కనుక ఈ వాల్యూ ఎంత వస్తుంది, 6 - 1/3. టోటల్లీ కామన్ డినామినేటర్ 3 గా రాసుకుంటే క్రాస్ మల్టిప్లై ప్రకారం 6 - 1. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 5/3. అంటే ఈ ప్రాబ్లంలో ఉన్న జీరో వాల్యూస్ కి సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత అంటే 5/3. ఇదే 5/3 మనం చూస్తే చూడండి B/A చేసినప్పుడు వస్తుంది, కానీ మైనస్ చేసినప్పుడు వస్తుంది, మైనస్. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా జనరల్ గా దేనికి ఈక్వల్ అవ్వాలో మనం చెప్పుకున్నాం, -B/Aకి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ సరిపోయించండి. అందుకే ఇది కావాలంటే వేరే స్టెప్ లో -B/A చేసి చూస్తున్నాం. -B అంటేనే ఈ ప్రాబ్లంలో -5. సో -5/3 చేస్తే ఎంత వస్తుందో అదే వాల్యూ ఇక్కడ వచ్చింది. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా దేనికి ఈక్వల్, -B/Aకి ఈక్వల్. అదే మనకి ఫస్ట్ రిలేషన్, ఆ రెండు ఈక్వల్ అని రాస్తాం. దేర్ఫోర్
ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో మనం వెరిఫై చేయాల్సిన రిలేషన్స్ లో ఒక రిలేషన్ ఇది. ఇక నెక్స్ట్ రిలేషన్, మరొక రెండు రిలేషన్స్ మనం వెరిఫై చేయాలి. మరొకటి ఏంటి, సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ టేకెన్ టూ ఎట్ ఏ టైం. అంటే ప్రతి రెండింటిని మనం ఇంటూలు చేస్తూ తీసుకోవాలి. అంటే ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా అనేవి మనం తీసుకోవాల్సి ఉంటుంది. అది ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాం. సో ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా. ఇది చేస్తే ఎంత వస్తుందో మనం చూడాలి. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఇక్కడ చూడండి ఈ రెండు ఇంటూ చేయాలి. అంటే 3 ఇంటూ -1 ప్లస్ బీటా ఇంటూ గామా అంటే ఈ రెండు. సో -1 ఇంటూ -1/3, ఎక్కడికక్కడ మనం బ్రాకెట్స్ రాస్తున్నాం చూడండి ఇంటూల్లో, ప్లస్ ఇక గామా ఆల్ఫా అంటే -1/3ని 3తో ఇంటూ చేయాలి. సో -1/3 ఇంటూ 3. సో దీనిలో మనకు కొంత క్యాన్సిల్ పార్ట్ అయ్యాయి చూడండి, ఈ లాస్ట్ అవుతుంది. బైలో 3 ఇంటూలో 3 ఉంది కాబట్టి ఇక్కడ 3/3 క్యాన్సిల్. సో నెక్స్ట్ పార్ట్ని మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో మనం చేసేది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి 3 నెంబర్స్ ఎంతో చూడండి. ఫస్ట్ వన్ ప్లస్ ఇంటూ మైనస్, 3 1s are 3, సో -3. నెక్స్ట్ వన్లో చూస్తే ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ ఉంది బీటా గామాలో కాబట్టి అది ప్లస్ అవుతుంది. 1తో చేయడం కాబట్టి అదే వాల్యూ మనకు వస్తుంది, అంటే ప్లస్ 1/3. ఇక లాస్ట్ ఓన్లీ మైనస్ సింబల్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ 1 మాత్రమే మిగిలింది. సో ఇది -1. ఇప్పుడు టోటల్గా మనం ఈ రెండు మైనస్లు కాబట్టి -4గా దాన్ని రాయొచ్చు, ప్లస్ 1/3. చూడండి ఫ్రాక్షన్లో 1/3 మిగిలింది, -3 -1 కలిపి -4 అయ్యాయి. సో ఈ వాల్యూ చివరికి ఎంత అయింది అంటే మొత్తానికి బైలో 3 కామన్ డినామినేటర్గా రాస్తే దీన్ని 3 టైమ్స్ చేయాలి కనుక క్రాస్ మల్టిప్లై ప్రకారం -4 3s అంటే -12 ప్లస్ 1. -12 ప్లస్ 1 వాల్యూ -11. సో ఇట్ ఈస్ -11/3 మనకు ఆన్సర్ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, -11/3 అంటే కోఎఫిషియన్స్ లో c/aకి సమానం. అంటే ఇది యాజ్ ఇట్ ఈస్ గా -11/3 అని వచ్చింది కనుక సేమ్ c/a మనం రాసేయచ్చు. అంటే ఇక్కడే మనం ఏం మెన్షన్ చేయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు c/a. ఇది డైరెక్ట్ గా రాసేయచ్చు లేదా c/a సపరేట్ గా చేయొచ్చు. అంటే సెకండ్ రిలేషన్ ఆల్రెడీ వెరిఫైడ్. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు c/a అని మనం ఇంతకు ముందు కోఎఫిషియన్స్ ని కంపేర్ చేయడం ద్వారా స్టడీ చేసిన రిలేషన్ ఇక్కడ ఈ ప్రాబ్లంకి అప్లై చేస్తే సరిపోయింది. ఇక వెరిఫై చేయాల్సిన మరొక రిలేషన్ ఏంటి, ఫైనల్లీ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. అంటే ఈ మూడింటిని ఇంటూ చేయడం. సో లాస్ట్ రిలేషన్ ఆల్ఫా బీటా గామా. సో ఈ మూడింటికి ఇంటూ రాయాలి. ఆల్ఫా అంటే 3 ఇంటూ బీటా -1 ఇంటూ గామా -1/3. ఇవన్నీ ఇంటూస్ కాబట్టి ఇంటూలో 3 బైలో 3 ఇక్కడ డైరెక్ట్ గా క్యాన్సిల్ చేయవచ్చు. సో రిమైనింగ్ పార్ట్ మనకి మిగిలింది ఏమిటి, ఇందులో మైనస్ ఇంటూ మైనస్ మిగిలింది, 1 ఇంటూ 1 1. సో +1 అనేది మనకు వచ్చింది. ఇదే +1 ఆల్ఫా బీటా గామా దేనికి రావాలి, d/a రూపంలో -d/aకి రావాలి. మరి ఇక్కడ చూడండి -b/a c/a తర్వాత నెక్స్ట్ మనం కంపేర్ చేసింది -d/a కాబట్టి -d అంటే ఈ ప్రాబ్లంలో -3. సో -3/a మీన్స్ 3. సో ఫైనల్గా ఇక్కడ కూడా ఏమైంది, -3 3లో 1 టైం కాబట్టి ఇది కూడా +1 వచ్చింది. దేర్ ఫోర్ ఫైనల్ రిలేషన్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -d/a అనేటువంటి రిలేషన్ కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. సో అబ్జర్వ్ చేస్తే ఈ మూడు రిలేషన్స్ ఇప్పుడు మనకి వెరిఫికేషన్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియన్స్ అవుతాయి. ఈ మూడు ఏవైతే మనం స్టడీ చేసి రాసామో అవన్నీ కూడా ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా వెరిఫై అయ్యాయి కాబట్టి ఫైనల్ కన్క్లూజన్ గా మనం హెన్స్ వెరిఫైడ్ అని రాయవచ్చు. ఇది మనకి సెకండ్ పార్ట్. సో ఇంతకు ముందు ఫస్ట్ పార్ట్ లో ఈ ప్రాబ్లం పెద్దది కాబట్టి ఫస్ట్ పార్ట్ లో ఇదంతా చేసాం, జీరోస్ అవుతాయని నిరూపించాం ముందు. సెకండ్ పార్ట్ లో ఇప్పుడు ఈ జీరోస్ కి కోఎఫిషియన్స్ కి మధ్య ఈ 3 రిలేషన్స్ LHS RHS ఈక్వల్ గా ఉన్నాయని మనం ప్రూవ్ చేసాం. సో దీంతో క్యూబిక్ పొలినామియల్స్ పార్ట్ తో పాటు ఈ 10th మ్యాథమెటిక్స్ సెకండ్ చాప్టర్ లో ఇచ్చినటువంటి టోటల్ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. సో ఇది పొలినామియల్స్ లోని చివరి టాపిక్ గా మనం భావించవచ్చు. సో సీ ద వీడియో డిస్క్రిప్షన్ ఫర్ ప్రీవియస్ టాపిక్స్ డీటెయిల్స్ అండ్ లింక్స్. దీని ముందు టాపిక్స్ లింక్స్ కావాలంటే మనకి మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వబడ్డాయి. అండ్ టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, like and share the videos to encourage this attempt, and then express your valuable opinion in the comment box. సో వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అనేది ఈ వీడియో మరింత మందికి చేరువడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.